అమరావతిలో రైతులు కోరుకునేది ఏంటి? పొలాలు ఇచ్చి వాళ్ళు ఏం ఆశిస్తున్నారు? ఏ రైతైనా సరే భూమిని నమ్ముకొని బతుకుతాడు కానీ అమ్ముకొని బతకాలి అనుకోడు. తాము పంటలు పండించే భూములను రాజధానికి ఇచ్చి ప్రయోజనకరంగా ఉండాలనుకుంటారు కానీ నిరుపయోగంగా ఉండాలని ఎట్టి పరిస్థితుల్లో ఆశించరు. ఇప్పటికే ఎన్నో యూనివర్సిటీలు, ఎన్నో కాలేజీలు, ఎన్నో స్కూళ్ళు ఏర్పాటవుతున్న నేపథ్యంలో అమరావతి రైతుల కోసం ప్రత్యేకంగా ఒక ప్రాజెక్టు రెడీ కాబోతోంది. ఆ వివరాలు ఈ వీడియోలో. నేను శేఖర్, వెల్కమ్ టు హలో అమరావతి. రైతు పండించే ప్రతి పంట దేశానికి ఎంతో అవసరం. మనిషి బతకాలి అంటే రైతు పంట పండించాల్సిందే. కానీ అమరావతిలోని 29 గ్రామాల్లో మాత్రం ఇక నుంచి పంటలు పండవు. కానీ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలని అన్ని చోట్ల పండే పంటలు మాత్రం అమరావతికి రాబోతున్నాయి. అదేలా అంటారా? అమరావతిలో ఒక భారీ ఫుడ్ క్లస్టర్ రాబోతోంది. అమరావతిలో నిర్మాణాలే కాదు, ప్రభుత్వ నిర్ణయాలు కూడా చాలా వేగంగా ముందుకు వెళ్తున్నాయి. రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి అంటే అమరావతి ప్రాంతాన్ని త్వరగా అభివృద్ధి చేయాలి. స్కూల్స్ దగ్గర నుంచి యూనివర్సిటీల వరకు, ప్రాజెక్టుల దగ్గర నుంచి క్వాంటమ్ వ్యాలీ వరకు, 3 స్టార్ హోటల్స్ నుంచి 5 స్టార్ హోటల్స్ వరకు ప్రతిదీ అమరావతికి అవసరం. ఈ తరహాలోనే కీలక నిర్ణయాలు తీసుకుంటూ సర్కారు అడుగులు వేస్తోంది. విదేశీ ప్రతినిధులతో ఒప్పందాలు కుదుర్చుకుని కీలకమైన ప్రాజెక్టులు ఏపీకి తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక భారీ ఫుడ్ క్లస్టర్ ఏపీకి రాబోతోంది. ఇందుకు సంబంధించి ఒప్పందాలు కూడా కుదిరిపోయాయి. కొద్ది రోజుల క్రితం దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరిగింది. ఇక్కడ అన్ని దేశాల ప్రతినిధులు, రాష్ట్రాల ప్రతినిధులతో పాటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ ఒప్పందం దిశగా అడుగులు పడ్డాయి. రాష్ట్రంలో భారీ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముందుకొచ్చింది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో యుఏఈ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ ఆల్ మర్రీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం ప్రత్యేకంగా భేటీ అయింది. దావోస్ పర్యటన సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు యుఏఈ సుముఖత వ్యక్తం చేసింది. ఇందులో భాగంగానే సీఎంతో జరిగిన చర్చల్లో రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో సమగ్రమైన వాల్యూ చైన్ నిర్మించాలని యుఏఈ నిర్ణయించింది. ఈ ఫుడ్ క్లస్టర్ వస్తే రైతుకు ఏంటి ప్రయోజనం? అసలు ఈ వాల్యూ చైన్ అంటే ఏంటి? ఫుడ్ ప్రాసెస్ రంగంలో ఎంతవరకు సక్సెస్ రేటింగ్ ఉంటుంది? ఇలాంటి అనుమానాలు తప్పక వస్తాయి. అయితే ఇదేదో చిన్న యూనిట్ కాదు. రైతులు పండించే పంటకు ఖచ్చితంగా మంచి రేటు తెచ్చిపెట్టే యూనిట్. అంతేకాదు, ప్రతి పంటకు కూడా రైతుకు మంచి లాభాలను అందించే ఫుడ్ క్లస్టర్ అనేది విశ్లేషకుల అభిప్రాయం. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో వాల్యూ చైన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాల్యూ చైన్ అనేది ఒక కంపెనీ తన కస్టమర్ల కోసం వస్తువులు లేదా సేవలను తయారు చేయడానికి చేసే వివిధ దశల్లో కార్యకలాపాలు నిర్వహిస్తారు. ప్రొడక్షన్, మార్కెటింగ్ మరియు సహాయక కార్యకలాపాలతో పాటు హ్యూమన్ రిసోర్సెస్, టెక్నాలజీ వంటివి ఈ వాల్యూ చైన్లో కీలకం. అంతేకాదు, ముడి పదార్థాలను స్వీకరించడం మరియు నిల్వ చేయడం, ముడి పదార్థాలను తుది ఉత్పత్తులుగా మార్చడం, తయారైన ఉత్పత్తులను కస్టమర్లకు పంపిణీ చేయడం, ఉత్పత్తిని ప్రచారం చేయడం మరియు అమ్మకం జరపడం, అమ్మకం తర్వాత కస్టమర్లకు సహాయం అందించడం, అవసరమైన వస్తువులు మరియు పదార్థాలను కొనడం, ఉత్పత్తి తయారీకి అవసరమైన టెక్నాలజీని మెరుగుపరచడం, ఉద్యోగుల నియామకం మరియు శిక్షణ, ప్లానింగ్ మరియు ఆర్థిక విభాగాలు, వీటన్నింటినీ వాల్యూ చైన్ అంటారు. అంటే ఫుడ్ ప్రాసెసింగ్లో A to Z ఇక్కడే జరుగుతాయి. అయితే యుఏఈతో భాగస్వామ్యం ద్వారా ఆంధ్రప్రదేశ్కి చెందిన మామిడి, అరటి, కోకో వంటి విలువైన ఉద్యాన ఉత్పత్తులను ప్రాసెస్ చేసి నేరుగా అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసేలా మౌలిక వస్తువులు కల్పించనున్నారు. ఈ చారిత్రాత్మక భాగస్వామ్యం వల్ల రాష్ట్రంలోని ఉద్యాన రైతులకు అంతర్జాతీయ స్థాయి మార్కెటింగ్ లభించడమే కాకుండా పంటలకు మంచి మద్దతు ధర దక్కనుంది. అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలు భారీగా విస్తరించి స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్లో రైతులకు తమ పంటలను అమరావతి నుంచి విదేశాలకు పంపించే అవకాశం త్వరలో రాబోతోంది. ఇది రైతులకు శుభవార్తే.
మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రైతులకు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. రాష్ట్రంలో పండించే ప్రతి పంట అమరావతిలోనే ఫుడ్ ప్రాసెసింగ్ జరిగితే ఖచ్చితంగా మంచి లాభాలే వచ్చి పడతాయి. యుఏఈతో కుదుర్చుకున్న ఒప్పందం ఏ స్థాయిలో రైతులకు లాభాలు తెచ్చిపెడుతుంది, ఏ స్థాయిలో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ సక్సెస్ అవుతుందో వేచి చూద్దాం. ఇది ఇవాల్టి అమరావతికి సంబంధించిన స్పెషల్ డెవలప్మెంట్ వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో అమరావతి.